కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మొదటిగా దేవునికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఫస్ట్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ గివెన్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు షేర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ విత్ యూ హ్యాపీలీ. వాక్యాన్ని చదువుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడై పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఇదిగో నా తండ్రి, ఈ టీవీ కార్యక్రమం ద్వారా నా ప్రభువా మీ ప్రియబిడ్డలతో మీ యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి ఇచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నా ప్రభువా, మీ వాక్యాన్ని ఎంతమంది అయితే నా ప్రభువా వినుచున్నారో నా తండ్రి, వారి కుటుంబాలు గొప్ప మేలు చేయండి నాయన. మీ స్తోత్రం. వ్యాధి బాధల నుంచి విడుదల దయచేయండి నాయన. ఏ విధమైనటువంటి బాధలలో ఉన్నారో నా ప్రభువా మీకు తెలుసు తండ్రి. ఆ బాధల నుంచి నివారణ దయచేయండి, విడుదల దయచేయండి నాయన. మీకు స్తోత్రములు. అన్నిటికంటే ముఖ్యంగా మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు, నీతివంతుడు అనేటువంటి సత్యాన్ని మీ ప్రియ బిడ్డలకు గుర్తిరిగి మీ యందు నమ్మకమైనటువంటి బిడ్డలుగా జీవించగలిగినటువంటి కృపనే భాగ్యాన్ని దయచేయమని ఈ కొద్ది మనములు మీ పరలోక సందులో చేరని మనం ఆ ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా 17వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ది బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 17 వెర్స్ 7. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ఇవన్నీ కూడా మనకి ఎప్పటి నుంచో తెలిసినటువంటి వాక్య భాగాలే. అయినా ఏ సమయంలో మనము చదివినా కానీ వింటున్నా కానీ దేవుని యొక్క వాక్యాలు మరలా క్రొత్తగా కనపడుతూనే ఉంటాయి. అందుకని ఇవి మనం చదివేశాం కదా, ఈ వాక్యాలు సంగతి మనకు ఎందుకులే అని చెప్పి ముందుకు వెళ్ళిపోకూడదు. ఆ వాక్యాలనే మరలా నెమరు వేసుకుంటూ ఉండాలి. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు అంటే ఈ లోకంలో చాలామంది ప్రజలు దేవుని దగ్గరికి రాలేక, యేసుక్రీస్తు ప్రభు నిజమైనటువంటి రక్షకుడు అని తెలుసుకుండి కూడా ఆయనని నమ్ముకోలేనటువంటి వారు ఎన్నో రకాలైనటువంటి బాధలకు, ఎన్నో రకాలైనటువంటి హింసలకు గురైనటువంటి ప్రజలని ఈ లోకంలో మనం చూస్తూనే ఉన్నాం. దేవుని యొక్క శక్తిని వారు తెలుసుకోలేకుండా ఇంకనూ కూడా వారి యొక్క సమయాన్ని వ్యర్థంగా పాడు చేసుకుంటూ ఉన్నారు. దేవుడు గొప్పవాడు, సత్యవంతుడు, నీతివంతుడు, నిజమైనటువంటి యేసుక్రీస్తు నాకున్నారు. యేసుక్రీస్తు వారు అనేకమైన అద్భుత కార్యాలు చేశారు, అనేక మందిని స్వస్థపరిచారు. బోధలు ఎంతో కాలముగా వింటూనే ఉన్నాం చాలామంది కూడా. అయితే ఆయన యొక్క శక్తిని తెలుసుకుని కూడా ఆయన దగ్గరికి రావటానికి చాలా సిగ్గుపడుతూ ఉంటారు. అటువంటి వారికి దేవుని యొక్క కృప కలగదు, దేవుని యొక్క కృప ఉండదు. దేవుని యొక్క ఆశీర్వాదాలని వాళ్ళు పోగొట్టుకునేటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం ఎంతోమందిని. అందుకని యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. ఆయనను నమ్ముకోవటం ద్వారా యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి రక్షకుడు అని అంగీకరించటం ద్వారా, యేసుక్రీస్తు వారు నా కొరకే మరణించారు సిలువ మీద అని గ్రహించటం ద్వారా, ఆయనలో ప్రేమతో జీవించటం ద్వారా నీకు ఎన్నో మేలు నీ కుటుంబంలో జరుగుతూ ఉంటాయి.
అంతేకాదు నీవు ధన్యుడు. ఎవరైతే దేవుని నమ్ముకుంటారో, ఎవరైతే హృదయపూర్వకంగా దేవుని అంగీకరిస్తారో వారు ధన్యులు, గొప్పవారు. ఈ వ్యాధి యేసు ప్రభువును నమ్ముకోవటం ద్వారానే నాకు స్వస్థత జరిగింది అనేటువంటి సత్యాన్ని నీవు గ్రహించాలి. అటువంటి గ్రహింపు లేనటువంటి నీవు నీ యొక్క సమయాన్నంతటినీ కూడా వ్యర్థంగా పాటు చేసుకుని తిరుగుతున్నావు. అలా తిరగటం వలన దేవునిని నమ్ముకోకుండా నీవు దేవుణ్ణి విసర్జించటం ద్వారా నీకు ఎంతో నష్టం జరుగుతూ ఉంటుంది. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. నీవు ఎప్పుడైతే నమ్ముకుంటావో, దేవుణ్ణి హృదయపూర్వకంగా ఎప్పుడైతే అంగీకరిస్తావో, నా కుటుంబంలో గొప్ప మేళ్ళు దేవుని ద్వారా జరిగాయి అనేటువంటి విశ్వాసం నీలో ఎప్పుడైతే కలుగుతుందో నీవు ధన్యుడివే. మరలా ఇంకో మాట చెప్తున్నారు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. చూసారా, నువ్వు దేవునిని నమ్ముకోవటం ద్వారా ఎప్పుడు కూడా దేవుడు నీకు నీ ప్రక్కనే ఉంటారు, ప్రొటెక్ట్ చేస్తారు. అన్ని విషయాల్లో నీవే విధమైనటువంటి బాధలలో ఉన్నా, ఏ విధమైనటువంటి వ్యాధితో నీవు జీవిస్తూ ఉన్నా, ఎన్ని చిక్కు సమస్యల్లో నీ యొక్క జీవితము నడుస్తూ ఉన్నా ఏం చెప్తున్నారు ఇక్కడ? ఆశ్రయముగా ఉండును. నిన్ను ఆశ్రయించేటువంటి దేవుడు నీకున్నాడు. కాబట్టి నిన్ను ఎవరు విడిచిపెట్టినా, బంధువులు విడిచిపెట్టినా, స్నేహితులు విడిచిపెట్టినా, యెహోవా మాత్రము నీకు ఆశ్రయము, దుర్గముగా ఉన్నాడనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు. దేవుని మర్చిపోయి తిరగటం ద్వారా నీకు వచ్చినటువంటి ఫలితము ఏమీ లేదు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా వాక్యాన్ని అనుసరించి, వాక్యాన్ని అర్థం చేసుకొని, యేసు ప్రభువారే నా కొరకు మరణించారు, యేసు ప్రభువారు నా కొరకు గొప్ప కార్యాలు చేయగలరు. నేను ఎంతోమందిని చూశాను, ఎన్నో వాక్యాలు నేను వింటున్నాను, ఎన్నో బోధనలు నేను వింటూనే వస్తున్నాను అనేటువంటి సత్యాన్ని నీవు గ్రహించి ఇతరులకు చాటి చెప్పటం ద్వారా నీవెంతో ధన్యుడువు, నీకు మేలు కలుగుతుంది. అంతేకాదు దేవుని యొక్క పని చేసినప్పుడు, దేవుని గురించి నీవు సాక్షిగా నిలబడినప్పుడు దేవుడు నీకేం చేస్తున్నారు ఇక్కడ? ఆశ్రయముగా ఉండును. అంటే నిన్ను ప్రొటెక్ట్ చేసేటువంటి దేవుడు నీకున్నాడు. ఎందుకనంటే యేసు ప్రభు వారిని నీవు నమ్ముకున్నావు గనక, యేసు ప్రభు వారిని నిజమైన రక్షకుడుగా నీవు అంగీకరించావు గనక దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అనేటువంటి సత్యాన్ని నువ్వు గుర్తిరగాల ప్రియులరా. అంతేకాదు వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. దేవునికి స్తోత్రం. చూసారా ఎంత చక్కని మాటారో. ఏమంటున్నారు? మొదటగా యెహోవాను నమ్ముకునేటువంటి వ్యక్తి చాలా ధన్యుడు, వానికి యెహోవా ఆశ్రయముగా ఉండును. 2, మూడవదిగా వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. ఎప్పుడు కూడా అతనికి ఏ విధమైనటువంటి కొదువ ఉండదు. వాని జీవితం ఎప్పుడు కూడా సక్రమంగా సాగుతుంది. చూసారా, నీటి గట్టు ప్రక్కన ఉండేటువంటి చెట్లకి సమృద్ధిగా, మంచిగా, ఏపుగా పెరిగేటువంటి లక్షణాలను మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే సమృద్ధిగా దొరుకుతుంది నీటి ప్రక్కన ఉండేటువంటి చెట్లకి. కొదువుగా ఉండేటువంటి మొక్కలకి ఎప్పుడు కూడా వాడిపోతూ ఉంటాయి, నవనవలాడుతూ ఉండవు, వడిలిపోతూ ఉంటాయి, పచ్చదనం ఉండదు. చూసారా వాటికి వీటికి తేడా. ఇవన్నీ మనకు తెలుసు. అయినా కానీ ప్రభువారిని నమ్ముకోవటం అంటే నీకెంతో బాధాకరముగా ఉంటుంది. ఎందుకనంటే నీ యొక్క పాత జీవితంలో ఉండేటువంటి లక్షణాలన్నింటినీ కూడా తీసివేసి మసులుకోవాలనేటువంటి బాధ. అందుకే ప్రభువారిని నమ్ముకోవడానికి చాలామంది నిరాకరిస్తారు. కానీ అది కాదు, యేసు ప్రభువుని నమ్ముకునేటువంటి వాడు ధన్యుడు. వాడు జలముల వద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. ఎప్పుడు కూడా నీ కుటుంబంలో పచ్చదనమే, ఎప్పుడు కూడా నీ కుటుంబంలో లోటు అనేటువంటిది ఉండదు. ఎందుకంటే ప్రభువారి మీదే నీవు జీవించి నీ యొక్క జీవితాన్ని అంతటినీ కూడా దేవునికి అంకితం చేస్తున్నావు గనక
ఎల్లప్పుడూ కూడా దేవుని గురించే నువ్వు మాట్లాడుతున్నావు గనక, ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క పాటలే పాడుతున్నావు గనక, ఎల్లప్పుడూ కూడా దేవునిని ఆరాధించేటువంటి వ్యక్తిగా నీ యొక్క సాక్ష్యాన్ని చాలామందికి వినిపిస్తున్నావు కనుక నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. అంతేకాదు నీకు ఆశ్రయముగా ఉండును. ఏ విధమైనటువంటి లోటు నీ కుటుంబంలో ఉండదు, నీకు లోటు కలగదు, నీ పిల్లలు అభివృద్ధి పొందుతారు. ఎందుకనంటే దేవునిని నీవు నిజమైనటువంటి రక్షకుడిగా అంగీకరించావు కాబట్టి, నిజమైనటువంటి మనసుతో దేవునిని ఆరాధిస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఎందుకనంటే దేవుని పట్ల నీవు భక్తి శ్రద్ధలతో నీవు జీవిస్తున్నావు, దేవుని కొరకు నీవు త్యాగం చేస్తున్నావు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టడు. నీటి వారన ఉండేటువంటి చెట్టు వలె నీవు నీ జీవితం ఎప్పుడు కూడా సుఖవంతముగా కనపడుతుంది. శాంతి సమాధానముతో నీ జీవితము ముందుకు సాగుతుంది. ఎప్పుడు ప్రభువారిని నమ్ముకున్నప్పుడు, ఆయనను అంగీకరించినప్పుడు, ఆయన ఎడల భక్తి శ్రద్ధలతో నీ జీవితము ముందుకు తీసుకెళ్తావు. ఇదంతా కూడా నీ చేతిలోనే ఉన్నది. నువ్వు పాడైపోవాలన్నా చెడిపోవాలన్నా నీకు నీవే చేసుకుంటున్నావు. అందుకే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉండేటువంటి మాటలు చాలా విలువగలవి. ఏ మాట చూసినా అది నీకే వర్తిస్తుంది. ఎందుకంటే దేవుడు రాసి పెట్టినటువంటి గ్రంథం ఇది. ఈ గ్రంథానికి నీవు విలువిచ్చినప్పుడు, ఈ గ్రంథంలో మాటలు చదువుకొని వాటి ప్రకారంగా నీవు జీవించినప్పుడు నీ యొక్క జీవితము ఎంతో మంచిగా కనపడుతుంది. ఆ యొక్క రిజల్ట్ని నీవే చూడగలుగుదువు. అది కాలువ వారను దాని వేళ్ళుతోను, చూసారా, అది కాలువ వారను దాని వేళ్ళుతోను. ఎందుకనంటే ఆ యొక్క గొట్టు మీద నీటి వారన ఉండేటువంటి చెట్టు కాబట్టి దాని యొక్క వేరులు కూడా చాలా లోతుగా వెళతాయి. ఆ చెట్టు పడిపోవడానికి ఆస్కారం ఉండదు. అలాగే ప్రభువుని నమ్ముకునేటువంటి నీవు కూడా నీ యొక్క జీవితము ఈ చెట్టు యొక్క వేరులు ఎంత లోతుకైతే వెళ్ళి చెట్టుకు ఆ ప్రొటెక్షన్ కలుగుతూ ఉందో, ప్రొటెక్షన్ ఇస్తుందో, ఆ విధముగానే ప్రభువుని నమ్ముకునేటువంటి నీ జీవితము కూడా చాలా లోతుగా కనపడుతుంది. చాలా లోతుగా కనపడుతుందనంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క కృపలో అంత మెండుగా నీకు కలుగుతాయి. ఎందుకని దేవుని నమ్ముకునేటువంటి వ్యక్తి ఎవరూ కూడా చెడిపోలేదు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో ఉండేటువంటి చక్కని మర్మములు, చక్కని మాటలు, ఎంతో విలువైనటువంటి మాటలు, ఈ మాటలను విని వాటి ప్రకారముగా నీవు జీవించగలిగినటువంటి అయితే నీవు చాలా ధన్యుడు. దాని వేళ్ళు తన్నును. ఏ విధమైనటువంటి గాలివాన వచ్చినా, ఎన్ని తుఫాను దెబ్బలు ఆ చెట్టుకు తగిలినా కానీ ఆ చెట్టు పడిపోవటానికి వీలుండదు. అలాగే నీ జీవితంలో కూడా ప్రభువారిని ముందు పెట్టుకొని, యేసు ప్రభువారే నాకు నిజమైనటువంటి రక్షణని ఇచ్చేటువంటి దేవుడు ఈ లోకంలో ఎవరూ లేరు అనేటువంటి విశ్వాసముతోటి, అనేటువంటి గట్టి నమ్మకముతోటి నీవు జీవించినట్లయితే దేవుడు నీకు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేయటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారనేటువంటి సంగతి నీవు మర్చిపోకూడదు. ఎన్ని ఆపదలలో ఉన్నా, ఎన్ని బాధలలో ఉన్నా, ఎన్ని వేదనలలో ఉన్నా నీ వలన ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. ఆ బాధలను ఎవరు తీసివేయలేరు. ఒక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గర నీవు మోకరించి ప్రార్థన చేసి నీ అవసరాల నిమిత్తము ఏ బాధల్లో ఉన్నావో నీ విన్నపాలన్నింటినీ కూడా ఆయనకు తెలియచేసినట్లయితే ఆయన ప్రొటెక్టర్, హీజ్ అవర్ ప్రొటెక్టర్, హీజ్ అవర్ గ్రేట్ గాడ్, హీజ్ అవర్ మెర్సిఫుల్ గాడ్. గొప్ప దేవుడు, సత్యవంతుడు, జాలి కలిగినటువంటి దేవుడు నీకున్నాడనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు ప్రియులారా. ఇంకో మాట చెప్తున్నారు ఇక్కడ, వెట్టగలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున
చింత నొందదు, కాపు మానదు. దేవునికి స్తోత్రం. చూసారా, దేవునిని నమ్ముకునేటువంటి బిడ్డలకు, దేవునికి విలువిచ్చినటువంటి బిడ్డలకు, దేవుడు నిజమైనటువంటి రక్షకుడుగా నాకున్నాడు అని యేసుక్రీస్తు ప్రభు వారిని పర్సనల్ సేవియర్గా ఒప్పుకునేటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తికి ఏ విధమైనటువంటి లాభాలు, ఏ విధమైనటువంటి మేళ్ళుతో ఉన్నాయో ఇక్కడ ఈ వాక్య భాగములో మనకి బాగా తేట తెల్లముగా కనబడుతోంది. వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును. ఎప్పుడు నీటి వారన ఉండేటువంటి చెట్టు ఏ రకముగా అయితే పచ్చగా ఏపుగా పెరుగుతుందో ఆ విధముగానే నీవు కూడా యేసు ప్రభువు వారిని నువ్వు హత్తుకొని జీవించినట్లయితే నీ యొక్క జీవితము కూడా చాలా పచ్చగా మంచిగా కనపడతా ఉంటుంది. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, ఏ విధమైనటువంటి బాధ లేదు ఆ మొక్కకే. ఎందుకనంటే నీటి వారన ఉంది కాబట్టి. అలాగే ప్రభువారి చింత నువ్వు చేరినట్లయితే నీకు కూడా ఏ విధమైనటువంటి బాధ ఉండదు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేదు అనేటువంటి వాక్యాలు మనం ఎంతో కాలముగా వింటా ఉన్నాం. నీ యొక్క భారాన్ని, నీ యొక్క వేదనని, నీ యొక్క చింత యావత్తు కూడా ఆయన మీద వేసినట్లయితే ఆయనే నీ భారాన్ని అంతటినీ కూడా తీసివేస్తారనేటువంటి సంగతి నీవు మర్చిపోకూడదు ప్రియులారా. చింత నొందదు, కాపు మానదు. ఎప్పుడు కూడా దాని యొక్క ఫలభరితంగానే ఉంటుంది ఆ చెట్టు. అలాగే యేసు ప్రభువులో జీవించినట్లయితే నీ యొక్క జీవితం కూడా ఫలభరితముగా కనపడతా ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని ఎంత పటిష్టమైనదో దీనిని బట్టి మనకి అర్థమవుతూ ఉంది. అంతేకాదు, కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనములో మనతో ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నారు. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 9 verse 10. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. దేవునికి స్తోత్రం. చూసారా, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో, ఎవరైతే దేవుని నిండారుగా పూజించుకుంటారో, ఎవరైతే యేసు ప్రభు వారు నిజమైనటువంటి రక్షకుడిగా అంగీకరించి వారి యొక్క పాత జీవితాన్ని స్వస్తి చెప్పి క్రొత్త జీవితంలో ప్రవేశపడి వారి యొక్క అలవాట్లను మార్చుకొని ప్రభువులో నిండారుగా జీవిస్తారో, చూసారా, అటువంటి వారిని నీవు విడిచిపెట్టేటువంటి వాడవు కావు. చూసారా ప్రియరా. కాబట్టి ఇటువంటి మనస్తత్వాలతో, ఇటువంటి చెడ్డ గుణాలతోటి నువ్వు నివసించే కంటే దేవునిలో నీవు మంచిగా నువ్వు జీవించటం ద్వారా నీ యొక్క జీవితానికి సార్థకత కలుగుతుంది అనేటువంటి సత్యాన్ని నీవు గ్రహించాలి. కావున నీ నామం ఎరిగినవాడు నిన్ను నమ్ముకొందురు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు, సత్యవంతుడు మనకున్నాడు అనేటువంటి సత్యాన్ని నీవు గ్రహించినప్పుడు నీ నామము ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. దేవుని ఎవరు నమ్ముకుంటారంటే ఇటువంటి సత్యమైనటువంటి మాటలకు విలువిచ్చినటువంటి వారు. దేవుని యొక్క వాక్యము నాతో మాట్లాడుతుంది. ఈ బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి మాటలు నా కొరకే వ్రాయించి పెట్టాడు దేవుడు అనేటువంటి సత్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో వారిని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. అటువంటి సత్యాన్ని నీవు గ్రహించలేకపోతే యేసు ప్రభువు వారిని నీవు నిండారుగా నీవు రక్షకుడు నా కొరకు మరణించారు సిలువ పైన, నా కొరకు నేను చేసినటువంటి అతిక్రమముల కొరకు దేవుడు సిలువ మీద మరణించారు అనేటువంటి సత్యాన్ని ఇక నుంచి అయినా నీవు గుర్తెరగకపోతే, చూసారా, నీవు నీ యొక్క జీవితం అంతా కూడా వ్యర్థమే. ఎందుకనంటే దేవునిని నేను తెలుసుకుంటున్నా, దేవుని పూజించుకుంటున్నాను నువ్వు పైకే చెప్తున్నావు తప్ప నీ హృదయం మాత్రము దేవునికి దూరముగా ఉన్నది.
కాబట్టి నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఇటువంటి సత్యాన్ని నీవు గ్రహించవు. కృతకాలములో అయితే దేవునిని ఎరగకుండా జీవించాం. దేవుని యొక్క గొప్పతనాన్ని నీవు సవి చూడలేదు క్రితములో అయితే. ఇప్పుడు నీవు దేవుని తెలుసుకొని ఈ వాక్య భాగముల ద్వారా దేవుడు నాతో మాట్లాడు అనేటువంటి సత్యాన్ని నీవు గ్రహించి పాత జీవితాన్ని నీవు విడిచిపెట్టినట్లయితే నీవు చాలా ధన్యుడవు. నీకు దేవుడు ఆశ్రయముగా ఉంటాడు. అంతేకాదు, జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా నీవు ఉంటావు. ఏ విధమైనటువంటి కొదువ నీకు ఉండదు. నీ బిడ్డలో ఆశీర్వదించబడతారు. నీవే పని చేసినా ఆ పనిని దేవుడు ఆశీర్వదిస్తారు. ఇలాగ నీవు ఆశీర్వదించబడతాలేదనంటే ఇంకనూ నీ యొక్క జీవితము ఇంకా కిందకు దిగజారిపోతుందా అని అంటే దేవుని నీవు ఆశ్రయించటలేదు, దేవునికి విలువనివ్వట్లేదు, దేవునికి మంచి స్థానాన్ని నీవు ఇవ్వట్లేదు. ఆయనలో నుండి మంచి స్థానాన్ని నీవు కోల్పోతున్నావు. ప్రభునందు ప్రియులారా, ఈ విషయాలన్నీ జాగ్రత్తగా గమనించి ఇక నుంచి అయినా సత్యదేవుని, నిజమైనటువంటి దేవుడు నాకున్నాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించి ఆయన యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని నీవు జీవించినట్లయితే దేవుడు అత్యధికమైనటువంటి కృపలతో నింపాలని ఆశపడుతున్నాడు. అట్టి కృప మనందరకు దేవుడు దయచేయనుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. కళ్ళు మూసుకోనండి. ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకు స్తోత్రములు చెల్లించుకున్నాం. ఇంతవరకు మీ వాక్యం ద్వారా మాట్లాడారు నాయన. ఎవరైతే మిమ్మల్ని నమ్ముకుంటున్నారో నీటి వారన ఉండే చెట్టులాగా వారి యొక్క జీవితం ఉంటుందని సెలవిచ్చారు నా ప్రభువా. ప్రతి వారు కూడా మీ నామం ఎరిగి మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు అనేటువంటి సత్యాన్ని గుర్తెరిగి మీ యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించండి నాయన. మిమ్మల్ని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస వారిలో కలగచేయండి నాయన. వాక్యానికి విలువనిచ్చేటువంటి వారుగా మీ ప్రియబిడ్డలతో మాట్లాడండి నాయన. నా తండ్రి, ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారిని ఈ క్షణమే ముట్టండి నా ప్రభువా. వారి వ్యాధుల నివారణ చేయండి, స్వస్థపరచండి నాయన. ఎవరైతే అప్పుల బాధలో ఉన్నారో నా ప్రభా, ఆ అప్పులను తీర్చడానికి మీ కృపా సహాయం తోడుగా ఉంచండి నాయన. కుటుంబాల్లో శాంతి సమాధానాలు ఎవరైతే లేకుండా జీవిస్తున్నారో నా ప్రభా, అటు వారికి శాంతి సమాధానములను నింపండి నాయన. మరి ముఖ్యంగా మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, మీ ప్రియబిడ్డలతో నా తండ్రి వారి యొక్క హృదయాలు తెరవమని, వారితో మాట్లాడమని, ఈ చిన్ని ప్రార్థన మీ సముఖంలో చేర్చుకోమని మా ప్రభును ప్రియకుమారుడనే స్నామను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. గాడ్ బ్లెస్ యూ ఆల్. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు,
జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.